అడుగుపెట్టిన కొన్ని రోజులకే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇది ప్రజలకు తెలియాలి. బావా రమేష్ బావా ఊరుకోమ్మా, ఊరుకోరా. రాజీవ్కి ఎంత దమ్ముందో, రాజీవ్కి ఎంత పవర్ ఉందో, ఆ పవర్ లో ఎంత సత్తా ఉందో కూడా చూడు. కోడలు, మీ కోడలు. ముందుగా నా పేరు మేఘన. నేను మాజీ మంత్రి జోగి రమేష్ గారి కోడల్ని. ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ, ప్లీజ్ ఆలోచిద్దాం రా. ఒక ఆడపిల్లకి, మీ ఇంటి ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఎట్లా అయితే ఎక్స్ప్రెస్ చేస్తుందో అదే విధంగా నాకు మరి ఆన్సర్స్ చేయాల్సినటువంటి బాధ్యత మరి బావా నీకు ఉన్నది కదా. నాకు జరిగిన అన్యాయాన్ని, నా వాస్తవాల్ని మీ ద్వారా తెలియజేయాలని ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. రావుకాలంలో పుట్టుంటారా? నీ దరిద్రం అది. మా అత్తగారు శకుంతల, మా అక్క గురించి అసలు మాట్లాడు. మా శకుంతల అక్క గురించి అసలు జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. మీద ఫీలింగ్స్ రావాలంటే మీ ఇంటికి వచ్చినప్పుడల్లా ఒక కారు, ఒక గిఫ్ట్ ఏదో ఇస్తా ఉంటే నీ మీద మనసు పడతాడు. ఏదో నాకు అదేంటి అదనపు కట్నం కోసము నన్ను అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా. ఏమండి, మా సిస్టర్ది పొరపాటు ఉంటే బావ ఏం చేస్తున్నాడు? బావ చెప్పాలి కదా. ఇంట్లో మీ సిస్టర్ డామినేషన్ ఎట్లా ఎందుకు అయింది ఒట్టిది? మొన్న బయటకు వచ్చిన ఆడియోలు, వీడియోల ద్వారా చూసే ఉంటారు నన్ను ఏ రకంగా ఇబ్బంది పెట్టారని. చూసాను. అదనపు కట్నము డబ్బులు తీసుకొని వస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు. ఏ తల్లి అయినా పాపం పిల్లోడిని సరి చేసుకోవాలి. మీరు ఇంటికి వచ్చినప్పుడల్లా గిఫ్ట్ ఇవ్వాలి, కారు. మీరు అడిగితే కుదరదండి, మీరు అట్లా కుదరదు. మీరు చేస్తున్నారా? లేదు పాప. అతనికి ఇంకా మీరు విన్నట్టు నువ్వు అదే అతనికి ఫీలింగ్స్ వస్తాయి. తప్పు. నాకు పెళ్లికి ముందు వీళ్ళు హిందూస్ అని చెప్పేసి పెళ్లి చేశారు, కానీ పెళ్ళైన వెంటనే నాకు తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు క్రిస్టియన్స్. నీ దగ్గర ఈ చమత్కారాలు కూడా ఉన్నాయా? అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళ ఇంట్లో ఒక పూజ గది లేదు. బట్ మేము పెళ్లి చూపులకు వచ్చే ముందు అక్కడ మాకు తగ్గట్టుగా అన్ని ఫోటోలు అరేంజ్ చేసి మమ్మల్ని మోసం చేసి. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? నా దగ్గర ఇంకా కూడా ఎవిడెన్స్ ఉన్నాయి. వాటిని అన్నిటిని కూడా మీకు తొందరలోనే సమయాన్ని బట్టి. అసలు నేను భయంతో చచ్చిపోతుంటే ఇలాంటి వార్తలు చెప్తారేంటండి? ఇంక నాకు నిద్రలో పట్టుదండి. శకుంతల గారు, ఎందుకంటే ఆమె ఎట్లాంటి వ్యాఖ్యలు చేసిందంటే, అసలు మీ దేవుళ్ళు కూడా దేవుళ్ళేనా? మిరపకాయలు కొట్టి కారం పొడి గుద్దలా గుక్కితే గావు గావు అని మంట కావాలి. ఇప్పుడు నువ్వు పూజ చేసావు, ప్రసాదం పెడితే దేవుడు తినేస్తాడా? ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలు అవ్వచ్చు, వరపక్షాలు అవ్వచ్చు, లేకపోతే చిన్న భేదాభిప్రాయాలు అవ్వచ్చు. చిన్న భేదాభిప్రాయాలు అవ్వచ్చు. నువ్వు కొట్టావా? ఏ డౌటా? ఒక పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరి మధ్యలో గొడవలు వచ్చి విడిపోవడం అనేది కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. బట్ నా పెళ్లి అట్లా జరగలేదు. కన్ఫర్మ్. నేను వస్తాను బాబు. ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. ఇది దురదృష్టకరమైన సంఘటన. వాళ్ళ మధ్య సఖ్యత కుదర్చడానికి అందరం కూడా ప్రయత్నం చేస్తాం. మేము కూడా అదే విధంగా చేసాం. అతని కొడుకుకి ఉన్న ప్రాబ్లము ముందే అతనికి తెలిసే, ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం మొత్తానికి తెలిసే నాకు ఈ పెళ్లి చేశారు. మరి ఇందాక అన్నావు, తెలిసి ఒక అమ్మాయి గొంతుని కోయడం అనేది చాలా పెద్ద నేరము. మీ అమ్మ జఫనా కొడుక ఎట్టగలరా మీ అమ్మ నిన్ను? నా కూతురికి గోరు ముద్దలు పెట్టినట్టు ఏ విధంగా గోరు ముద్దలు తినిపించిందో. తనకు కూడా ఖచ్చితంగా కూతురు ఉంది. తన కూతురు కూడా ఇట్లా జరిగితే ఏం చేస్తారు? ఇప్పుడు ప్రజలందరికీ సహాయం చేసే ఒక వ్యక్తి, పబ్లిక్ పర్సన్, అతను పబ్లిక్ నాయకుడు.
చేసిందంతా మా బావే. మళ్ళీ మా పాప లండి కొడకల్లారా, చెత్త నా కొడకల్లారా, ఈ అబ్బ నీచపు నా కొడకల్లారా. మరి తన ఇంట్లో ఆడపిల్లకి అన్యాయం చేశాడు తనే. మరి ఏం చేద్దాం అనుకున్నాడు ఆయన? ఏ ఉద్దేశంతో పెళ్లి చేశాడు? అరే నా కొడక, ఓసలి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అసలు మా ఇద్దరి మధ్యలో ఏం గొడవలు వచ్చాయి? అసలు ప్రాబ్లం ఏంటి? పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. మన జోగి రమేష్ అన్న కొడుకు పుట్టి ఇన్ని రోజులైనా పరిమళిస్తలేడంట పాప. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. నేను చేసిన తప్పేంటి? ఏంటో ఇక్కడ అందరూ నాకన్నా చాలా తెలుగుగా మాట్లాడేస్తున్నా. వాళ్ళ ఇంట్లో నేను ఎదుర్కొన్న సమస్యలను పక్కన పెట్టి ఆయన సింపతికి ఏం చేద్దాం అనుకున్నారా, లేకపోతే ఇది రాజకీయ కోణంలోకి తీసుకొని వెళ్దాం అనుకుంటున్నారా అనేది నాకు అర్థం కావట్లేదు. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చి. ఫస్ట్ తగిలిన షాక్ ఏంటి అంటే అబ్బాయికి, రాజీవ్కి అసలు ఉన్న ప్రాబ్లం ఏంటి? ఏంటి మ్యాటర్ అని మీరు అందరూ అనుకుంటున్నారా? నిజంగానే మ్యాటర్ లేదు అక్కడ. అమ్మాయి పిలిచినా కూడా కాపురం చేయడానికి ఇతను నిరాకరించి ఆ అమ్మాయిని గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? వాళ్ళే మా మమ్మీ డాడీ అనుకొని, వాళ్ళే నా తల్లి తండ్రి అనుకొని వాళ్ళకే చెప్పుకున్నాను నా కష్టాలన్నీ కూడా. రాజీవ్ గన్నులో బుల్లెట్, ఆ బుల్లెట్ లో పవరు, ఆ పవర్ లో రేంజ్. బయట దగ్గరికి కొడతాను, గుడి దగ్గరికి కొడతాను,